UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీ స్వర్ణక్క షూటింగ్ టైంలో నేను కూడా వచ్చా. ఇప్పుడు రోజా అవును. బాగా ఫైర్ బ్రాండ్ కింద అంటే ఆ మార్పు అసలు రోజాలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు అంతలా మార్పు వచ్చి ఆవిడ మినిస్టర్గా అవటం ఇలా అవటం దాని గురించి రోజా గురించి మీరు ఏం చెప్తారు? ఏం లేదు, మనిషికి ఒక ఆస్పిరేషన్ ఉంటుంది. ఆ అమ్మాయికి ఎందుకు వచ్చిందో తెలియదు రాజకీయంగా. మొదట తెలుగుదేశంలోకి వెళ్ళినప్పటి నుంచి అప్పట్లో నేను వద్దని చెప్తా ఉండేవాడిని, ఎందుకు నీకు రాజకీయాలు అని చెప్తా ఉండేవాడిని. బట్ అమేజింగ్, తెలుగుదేశంలోకి వెళ్ళి తెలుగుదేశంలో ఏదో ఒక మహిళా నాయకురాలు ఏదో అయ్యింది కొంతకాలం. అక్కడి నుంచి ఈ పార్టీలోకి వచ్చింది, ఈ పార్టీలోకి వచ్చినాక ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అయిపోయింది. బాగుంది. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళటం, రాజకీయ నాయకులు సినిమా వాళ్ళని విమర్శించడం, దాని గురించి సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళటానికి అసలు ఎందుకు అబ్జెక్షన్ ఏంటి? మన మనుషులమే, మనం సిటిజన్స్, భారత పౌరులం మనం. సో ఈ ప్రతి పౌరుడికి మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ పనైనా చేసుకోవచ్చు. ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా, ఎక్కడైనా, దేశంలో ఎక్కడైనా కాన్స్టిట్యూషన్ నెంబర్ ఏదో ఉంది, 1920 ఏదో ఉంటుంది. దాని ప్రకారం నేను ఏ పనైనా ఎక్కడైనా చేయొచ్చు చట్టబద్ధంగా. సో నేను రాజకీయాల్లోకి నేను వెళ్ళే అర్హత నాకు ఉంది. నాకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి మనిషికి ఉంది, ఇక్కడ ఈ సిటిజన్ ఆఫ్ ఇండియా కాబట్టి. ఇకపోతే రాజకీయ నాయకులు సినిమా వాళ్ళని అనటానికి వాళ్ళకి అర్హత లేదు. సినిమా వాళ్ళు కేవలం వ్యాపారం చేసుకుంటానికే వచ్చారు ఇక్కడికి. ఇంకొకటి ఏంటంటే వీఆర్ డ్రీమ్ మర్చెంట్స్, అంటే మనల్ని కళలు అమ్ముకునేవాళ్ళం. రాజకీయ నాయకులు స్వార్థంతో వాళ్ళు త్యాగం చేస్తానికి వచ్చారు. వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ప్రజల జీవితాలు కాపాడటానికి. అంటే మన కళలు వాళ్ళు సాకారం చేయాలి, మన కళలు నిలబెట్టేవాళ్ళు. సో వాళ్ళు మూసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. నేను డబ్బు తీసుకున్నానా తీసుకోలేదా అడుగుతానికి వాడేవాడు. మొన్న విజయసాయి రెడ్డి గారు జూలై 28వ తారీఖున రాజ్యసభలో మాట్లాడింది. తప్పది. నేను ఆ రోజు చెప్పాను కదా, ఫస్ట్ మీరే స్పందించారు దాని మీద. ఇమీడియట్ గా స్పందించాను. అవును. మీకేం అధికారం? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని నేను ఆ రోజు అడిగాను, ఈ రోజు అడుగుతున్నా. ఇవాళ 360 మంది అంతమంది కోటీశ్వరులు ఉన్నారు పార్లమెంట్లో. వీళ్ళందరికీ ఎందుకండి ఫ్రీగా ఇస్తున్నారు? వీళ్ళందరికీ జీతాలు ఎందుకు ఇస్తున్నారండి? వీళ్ళకి విమానం ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, ఇల్లు ఫ్రీ, ఫోన్ ఫ్రీ, కారు ఫ్రీ, కారు పెట్రోల్ ఫ్రీ, పిఏ ఫ్రీ, డ్రైవర్ ఫ్రీ, వంటోడు ఫ్రీ. ఎందుకు? ఎవరి సొమ్ము ఇది? ఇది కాక ఎంపీ ల్యాడ్లని ఇస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాడికి ఇచ్చుకోవచ్చు. వీళ్ళందరూ కోటీశ్వరులు. వాళ్ళు చివరికి పార్లమెంట్లో టీ తాగుతుంటే మనం ఇక్కడ బయటకు మనం 3 రూపాయలు తాగితే వాళ్ళు రూపాయికి టీ ఇస్తారు. వాళ్ళు అంత అడుక్కుంటున్నారా? వాళ్ళ అది తగ్గించమని అడిగారు వీళ్ళు. ఏమండి మేమంతా కోటీశ్వరులం. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మన ప్రజల సొమ్ముతో సినిమాలు తీసేసుకుంటున్నారు వీళ్ళు, సినిమా వాళ్ళు 100 కోట్లు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కన్సిడర్ చేసి వాళ్ళు తగ్గించాలి రెమ్యునరేషన్. నేను అడుగుతున్నా, ఇప్పుడు మా సొమ్ముతో మీరు అందరూ దీంట్లో తింటున్నారు, ప్రతి రూపాయి ఫ్రీగా తీసుకుంటున్నారు. ఈ ఫ్రీలు తీసేయండి, జీతం తీసుకోండి, జీతాన్ని వద్దంట్లో. అప్పుడు ఇంకా ఎక్కువ తీసుకుంటారు, లంచాలు అప్పుడు లంచాలు ఎట్టగా తీసుకుంటున్నారు? లంచాలు మానుతున్నారా ఏంటి వీళ్ళు? నేను లంచాల గురించి మాట్లాడతలా. లంచం ఇది కాదు, ఎందుకంటే లంచం అది వెనక నుంచి వస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడతలా. తీసుకునే వాళ్ళు తీసుకున్నారు, లేనివాళ్ళు లేదు. నేను అనేది ఏంటంటే ఈ ముందు నుంచి వచ్చేవి ఉన్నాయి, ఇప్పుడు త్యాగం చేయాలి కదా. ఇప్పుడు నన్ను త్యాగం చేయమంటున్నావు నువ్వు. నేను బిజినెస్ చేసుకునేవాడిని, నేనేమి దీనికి రావట్లా. నాకు వచ్చే ప్రతి రూపాయి నేను సంపాదిస్తే టికెట్ కొంటే టికెట్ మీద వచ్చే రూపాయిలో 10 పైసలే ప్రొడ్యూసర్కి వస్తుంది. అంటే ప్రొడ్యూసర్ పిచ్చోడా? ఓ హీరోకి 100 కోట్లు 200 కోట్లు ఇస్తానికి అతను ఎన్ని 10 పైసలు వసూలు చేసుకుంటే అతను డబ్బు వస్తుంది? అంత కష్టమైన వ్యాపారం చేస్తూ ఇతనికి 100 కోట్లు ఇస్తున్నాడంటే అది ఎంత ఆలోచించిస్తాడు? అంత పిచ్చోడే ఇవ్వడు కదా. మరి అటువంటి వ్యాపారం చేస్తున్న వాళ్ళని ఇక్కడ నువ్వు ఏమీ చేయకుండా ఎలక్షన్లో గెలిచిపోయి మా సొమ్ముతో మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి వచ్చి మొత్తం ఫ్రీగా తీసుకుంటూ దేశాన్ని దోసుకు తింటా ఉంటే మిమ్మల్ని గురించి మేము మాట్లాడాలా, మమ్మల్ని గురించి మీరు మాట్లాడాలా? ఎవరు మాట్లాడాలి? సినిమా వాళ్ళ గురించి రాజకీయ నాయకులు మాట్లాడాలి, రాజకీయ నాయకుల గురించి సినిమా వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ప్రజలు. సినిమా వాడైనా కానీ ప్రజ. నేను రాజకీయ నాయకుడిని తిట్టే హక్కు నాకు ఉంది, కానీ నేను వ్యాపారం చేసుకునేవాడిని తిట్టే హక్కు, నేను తప్పు చేశానుకో, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాను,
లేకపోతే రవాణా చేశాను, లేకపోతే ఏదో ప్రాసిక్యూషన్ చేశాను, నా మీద కేసు పెట్టను. చట్టరీత్యా ఏదంటే అది పెట్టుకోవచ్చు. చట్ట వ్యతిరేక చర్య నేను చేస్తే మాట్లాడే హక్కు నీకుంది. నా జీతాన్ని గురించి మాట్లాడే హక్కు నీకే ఉంది. నీకేమన్నా ఉంటే గట్టిగా మాట్లాడాలంటే, అయ్యో అండి సినిమాల ఇండస్ట్రీలో కార్మికులకు తక్కువ ఇస్తున్నారండి అని చెప్పు. అది నిజమే, నిజం అయ్యి ఉంటే అది నిజం అబద్ధం మేము చెప్తాం. అంతే తప్ప వాడని తీసుకున్నాడు వీడిని తీసుకున్నాడు నువ్వే ఓడిపోయా, నువ్వు తీసుకునే దాని గురించి మాట్లాడు. నేను ఐ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ అండి. ఆయన ఏమండి మనంతా డబ్బు ఉన్నవాళ్ళం ఇంత తీసుకుంటున్నాం, ప్రజల సొమ్ము వేస్ట్ అయిపోతుంది, మనం ఇవన్నీ క్యాన్సిల్ చేద్దాం అని ఒక మాట అని ఉంటే అసలు ఆయన కాళ్ళకి దండం పెట్టేవాడిని. అంటే ఆయన విజయసాయి రెడ్డి అలా మాట్లాడినప్పుడు మీలాంటి వాళ్ళు అరా కొర మాట్లాడారు. ఇంకా ఒకసారి ఆ ఫంక్షన్ లో చిరంజీవి గారు మాట్లాడేటప్పటికి వరుసగా మీద అడిపారు పొలిటికల్ అందరూ కూడా, పకోడీ గాళ్ళని ఇట్లా రకరకాలుగా కామెంట్ చేయడం. ఎందుకు పరిశ్రమ నుంచి ఎవరు స్పందించలేకపోయారు? మనకి సిగ్గులేదు. చివరికి చిరంజీవి గారు చెప్పారు, చిరంజీవి గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంతకాలానికి ఆయన ధైర్యం చేసి చెప్పాడు. అది ఆయన మాట్లాడు మామూలుగా ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడాడు ఫస్ట్ టైం మాట్లాడాడు. ఆయన సపోర్ట్ ఎవరు నిలబడ్డారు, ఎవరు మాట్లాడారు అసలు? నేను ఆయనకి పర్సనల్గా చెప్పా, ఏమంటే మీకు ఎవరు రారు, ఆయన సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పి ఎవరు రారు మీరు ఇంట్లో ఇన్వాల్వ్ అవుద్దని ఆయనకి చెప్పాను. ఆయన కోపం వచ్చింది. సీఎం దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరిని తీసుకుని, ఆ రోజే చెప్పా మీరు ఇందులో ఏలు పెట్టొద్దు, ఇదేంటి తేనె తుట్టిది, మిమ్మల్ని కరుస్తే తప్ప ఎవరు రారు మీ దగ్గరికి అని చెప్పాను ఆయనకి. అడగండి మీరు, నేను చెప్పానో లేదో అడగండి. ఓకే 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 చెప్పాను. ఆయన చెప్పారు రారు, ఎందుకు వస్తారు వాళ్ళు, వాళ్ళ అవసరానికి చిరంజీవి గారిని వాడుకుంటారు, మామూలుగా కాదు అసలు వాళ్ళు వాడుకుంటారు. ఈయన అమాయకుడు పడిపోతూ ఉంటాడు. పోనండి ఆయన నాకు నా బాధ్యతగా నేను చెప్పాను. నాకు సంబంధం లేదు ఇక మనకేం మన ఇంట్లో మనిషి కాదు, కట్టేసి వెళ్తానికి వీల్లేదు అనలేం కదా.